హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో మనకి అసలు ఐటీఎల్ ప్రైస్ అనేది ఏ రకంగా మనకి ఎగ్జాంపుల్ మనం చెక్ చేసుకోవచ్చు, అలాగే మనకి ఎన్ని ఐటీఎల్జీకి ఎన్ని ఐటీఎల్ వస్తాయి అన్నీ కూడా ఒక క్యాలిక్యులేటర్ ద్వారా మనం చూసుకోవచ్చు. ఈ క్యాలిక్యులేటర్లో రెండు చూసుకోవచ్చు, అంటే ఎంత అమౌంట్లో వస్తుందో చూసుకోవచ్చు, అలాగే ఎంత కాయిన్ స్టేకింగ్ చేస్తే ఎంత కాయిన్స్ వస్తాయో చూసుకోవచ్చు. మొత్తం కూడా మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది మనకి ఈజీగా ఉంటుంది. ఇదంతా కూడా ఎగ్జాంపుల్ అండి, ఎందుకంటే మీకు వచ్చే కాయిన్లు ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటాయి, అందరికి ఒకే రకంగా రావు కాబట్టి కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కాబట్టి దాన్ని బట్టి మీరు క్యారీ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ క్యాలిక్యులేటర్ కావాలనుకుంటే ఖచ్చితంగా నేను మీకు పక్కన క్యూఆర్ కోడ్ వేస్తున్నాను కదా, నా టెలిగ్రామ్ క్యూఆర్ కోడ్ ఒకటిని, వాట్సాప్ ఛానల్ క్యూఆర్ కోడ్ ఒకటి వేస్తున్నాను కదా, వాటిని మీరు మీ గూగుల్లోకి వెళ్ళి స్కానర్ ద్వారా స్కాన్ చేస్తే మీరు డైరెక్ట్గా వాట్సాప్ ఛానల్ టెలిగ్రామ్లో కూడా వస్తారు. అందులో జాయిన్ అయితే మీకు ఈ లింక్ అనేది దొరుకుతుంది అన్నమాట, ఈ వెబ్సైట్ సంబంధించి. ఓకే, ఇప్పుడు మనం తేలిగ్గా ఒక ఐటీఎల్ వచ్చేసి $10 ఉన్నట్టయితే $950 వస్తుంది అన్నట్టుగా ఒక ఎగ్జాంపుల్ అయితే ఉందన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా మనం చెక్ చేద్దాం. ముందుగా నేను ఇచ్చిన స్కానర్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే లింక్ వస్తుందండి. చూసారు కదా, ఇక్కడ క్యాలిక్యులేటర్ ఐటీఎల్ క్యాలిక్యులేటర్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. లింక్ మీద క్లిక్ చేయగానే క్రోమ్ అని చూపిస్తే ఈ రకంగా రావాలి. ముందు స్కాన్ చేయండి, స్కాన్ చేసిన ఇలా వస్తుంది. ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ రెండు ఆప్షన్లు ఉన్నాయి, ఐటీఎల్జీ నుంచి ఐటీఎల్గా మనం చేసుకునేది, ఐటీఎల్ యొక్క వాల్యూ అంటే దాని యొక్క ప్రైజు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక వ్యక్తి దగ్గర 1,00,000 కాయిన్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఒక వ్యక్తి దగ్గర తక్కువలో తక్కువ 1,00,000 కాయిన్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ 1,00,000 కాయిన్స్ కూడా కంపెనీ వాళ్ళు మనకి ఇచ్చేస్తారంటే ఎవరండి? ఈ 1,00,000 కాయిన్లో మనకి కేవైసీలు అయిన తర్వాత ఇందులో మనకి 10% ఇస్తారా 20% ఇస్తారనేది ఇంకా మనకు తెలీదు. పోనీ ఎగ్జాంపుల్కి ఒక 10% ఇస్తారనుకుందాం, అంటే 1,00,000 కాయిన్లు ఉన్న వ్యక్తికి ఒక 10,000 కాయిన్లే ఇస్తారని చెప్పి మనం అనుకుందాం. అది కూడా ఏంటి, వెరిఫైడ్ ఐటీఎల్జీ ఇస్తారు అనుకుందాం. ఇచ్చిన తర్వాత అతను ఎంతకాలం లాక్ పీరియడ్ పెట్టుకోవాలి, అంటే ఎంతకాలం అతను ఆ కాయిన్స్ని దాచుకోవాలంటే ఇక్కడ 0 మంత్ అంటే 0 మంత్ నుంచి 5 సంవత్సరాల దాకా దాచుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి అతనికి డబ్బులు వెంటనే కావాలి, కొంచెం డబ్బులు తక్కువ వచ్చినా పర్లేదు కానీ స్పీడ్గా కావాలనుకుంటే ఇక్కడ లాకింగ్ పీరియడ్ వచ్చి 0 పెట్టుకున్నాడు, అలాగే ఇక్కడ వెస్టింగ్ పీరియడ్ వచ్చేసి కూడా 0 పెట్టుకున్నాడు అనుకోండి. ఇక్కడ కేవలం ఆయనకి అదే మంత్లో 10,000 ఐటీఎల్జీని ఆయన దాచుకుంటే, ఓకే 10,000 ఐటీఎల్జీని అతను ఏమీ దాచుకోకుండా అప్పటికప్పుడే ఆ వెరిఫైడ్ ఐటీఎల్జీ మాట, ఇది వెరిఫైడ్ ఐటీఎల్జీని దాచుకుని అప్పటికప్పుడు యూజ్ చేసుకుంటే అతనికి వచ్చే కేవలం 62 ఐటీఎల్ మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అలా కాకుండా ఇక్కడ పైన లాకింగ్ పీరియడ్ 0 పెట్టుకొని కొన్ని ఎక్కువ మంత్స్ దాచుకోవాలనుకుంటే, అంటే 5 years పెట్టుకున్నారు, లాకింగ్ పీరియడ్ వచ్చి 0 పెట్టుకున్నారు. మరి 5 years దాకా మీకు రావు, కానీ ప్రతి నెల కూడా మీకు ఎన్ని కాయిన్స్ వస్తాయంటే 2.3 కాయిన్స్ అనేది ప్రతి నెల కూడా ఇలాగ 120 నెలలు వస్తూనే ఉంటాయి. ఇలా కూడా పెట్టుకోవచ్చు. దీన్ని మనం ఏమంటాం, వెస్టింగ్ అంటాం అన్నమాట. ఈ వెస్టింగ్ అనేది ఎక్కువ కాలం పెట్టుకుంటే మనకి ఎక్కువ కాయిన్స్ ప్రతి నెల కొద్ది కొద్దిగా వస్తాయి. అంటే ఎగ్జాంపుల్కి మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే, మనం బ్యాంకులో డబ్బులు నార్మల్గా దాచుకోవడం వేరు, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ దాచుకోవడం వేరు, ప్రతి నెల మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేది దాచుకోవడం వేరు. అంటే మనం కట్టిన అమౌంట్కి ప్రతి నెల కూడా ఇంట్రెస్ట్ ఎలా వస్తుందో ఇక్కడ మనం ఈ వెస్టింగ్ అనేది పెట్టుకుంటే మనకి ఇంట్రెస్ట్ లెక్క ఈ కాయిన్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే నార్మల్గా మనం ఒకేసారి తీసుకుంటే ఎంత వస్తున్నాయి, కేవలం 62 వస్తున్నాయి. అది కూడా ఎన్ని కాయిన్స్ ఉంటే 10,000 కాయిన్స్ ఉంటాయి. అది కూడా ఏ కాయిన్స్ వెరిఫైడ్ ఐటీఎల్జీ ఉంటేనే ఎన్ని వస్తాయి. లేదండి మాకు కొద్దిగా ఓపిక ఉంది, మేము ఒక 1 year పెట్టుకుంటాం, వెస్టింగ్ వచ్చేసి 1 year పెట్టుకుంటాం అనుకుంటే ఇక్కడ మీకు కాయిన్స్ వచ్చేసి నెలకి దాదాపు 4 కాయిన్స్ వస్తాయి. లేదండి మాకు ఇంకొంచెం ఎక్కువ ఓపిక ఉంది, మేము 5 years దాకా పెట్టుకుంటాం. ఓకే, 5 years దాకా పెట్టుకుంటాం, వెస్టింగ్ కూడా 5 years దాకా పెట్టుకుంటాం అంటే దాదాపు మీకు ప్రతి నెల కూడా 83 కాయిన్స్ వస్తాయి. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, పైన లాకింగ్ ఎప్పుడైతే చేస్తారో 5 years దాకా మీకు ఒక్క కాయిన్ కూడా రాదు. 5 years తర్వాత మీకు డైరెక్ట్గా 10,000 కాయిన్స్ మీరు స్టేకింగ్ చేస్తే 10,000 కాయిన్స్ కూడా మీకు వస్తాయి. ఓకే, కానీ 5 years దాకా మీరు ఓపిక పట్టాలి. ఓకేనండి, ఇదంతా కూడా మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీని ఐటీఎల్గా మార్చుకునే ప్రక్రియ అన్నమాట. మరి డైరెక్ట్గా మనకి ఏమైనా వెరిఫైడ్ ఐటీఎల్జీని కూడా బై ఆర్ సేల్ చేసుకునే ఆప్షన్ ఇస్తారా లేదా ఈ విధంగా ఖచ్చితంగా స్టేకింగ్ చేసుకోవాలనేది మనకు తెలియదు. అలా కాకుండా ఇంకొంచెం ఎక్కువ ఉన్న కాయిన్స్, అంటే ఆయనకు 3-4 లక్షలు ఉన్నాయి, అందులో దాదాపు ఒక 50,000 కాయిన్లు ఓకే అని అనుకుందాం. అంటే 50,000 కాయిన్లు వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చినాయి ఆయనకి. అతను కూడా స్టార్టింగే తీసేసుకోవాలనుకుంటే అతనికి కేవలం 312 మాత్రం వస్తాయి. ఓకే, 312 మాత్రం వస్తాయి. లేదు ఆయన మనం చెప్పుకున్నట్టు 5 years అయినా ఇక్కడ వెస్టింగ్ పెట్టుకున్నాడు అనుకోండి, ప్రతి నెల కూడా 11 కాయిన్స్ దాకా వస్తాయి. ఓకే, ఇక్కడ దాకా మీకు ఇది అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి అసలు ఒక ఐటీఎల్ వాల్యూ ఎంత ఉంటే ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా మనం తెలుసుకుందాం. అది కూడా మనకు అవసరం కదా.
ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన వాళ్ళు చెప్పిన ప్రకారం మినిమం $3 నుంచి, ఓకే, మినిమం $3 నుంచి మ్యాక్సిమం $10 దాకా ఒక ఐటీఎల్ వస్తుంది. ఎందుకంటే ఇంత తక్కువ ఐటీఎల్ వచ్చినప్పుడు కూడా అది మరీ $1, $0.25 ఉంటే మనకు ఉపయోగం ఉండదు కదండి. కాబట్టి ఖచ్చితంగా మినిమం మనకి అది $3 నుంచి $10 ఉంటుంది. కీడ్ నుంచి మెయిల్ ఎంతమన్నారు కాబట్టి తక్కువ $3 ఎగ్జాంపుల్ వేద్దాం స్టార్టింగ్, ఓకే. కాబట్టి ఇక 10,000 ఐటీఎల్జీ వెరిఫైడ్ వచ్చిన వాళ్ళకి కేవలం 62.5 కాయిన్స్ మాత్రం వస్తాయి. కాబట్టి అతను అమ్ముకోవాలనుకుంటే అతనికి మొత్తం మీద వచ్చేది ఎంత, $187, అంటే $17,850 మాత్రమే ఇండియన్ కరెన్సీలో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ రకంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే, ఓకే, ఈ రకమైన క్యాలిక్యులేట్ చేస్తే ఇంత అమౌంట్ మాత్రమే రావడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఈ రకంగా కాకుండా అతని దగ్గర ఒక 500 ఐటీఎల్ కాయిన్స్ ఉన్నాయి, అది $3లో వ్యారీ చేసుకుంటే మనకి $1,42,000 అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. లేదు అతని దగ్గర ఒక 1000 ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్కి, ఇది కూడా ఏంటి వెరిఫైడ్ ఐటీఎల్ గురించి చెప్తున్నా, ఓకే, 1000 ఉన్నాయనుకోండి $3 లెక్కేసుకుంటే ఇంత అమౌంట్ వస్తుంది. ఇలా కాకుండా మనం ఇందాక లెక్కేసుకున్నట్టే 62.5 ఉన్నాయి, ఓకే, 62.5 ఉన్నాయి, కానీ $10 అనుకోండి వర్త్, అంటే ఒక్కొక్క ఐటీఎల్ వచ్చి $10 అనుకోండి, అప్పుడు దాదాపు మీకు 62 కాయిన్లు ఉన్నా సరే 60,000 దాకా తీసుకునే అవకాశాలు ఉంటాయి ఇక్కడ క్యాలిక్యులేషన్ ప్రకారం, ఓకే. ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం అయితే ఈ రకంగా తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి, ఓకే. లేదు అతని దగ్గర ఒక 500 ఉన్నాయనుకోండి, $10 వర్త్ అనుకోండి, అప్పుడు ఇంత అమౌంట్ దాకా తీసుకునే అవకాశం ఉంది, ఓకే. కాబట్టి మినిమం $3 నుంచి మ్యాక్సిమం $10 దాకా ఐటీఎల్ ప్రైజ్ అనేది ఓటీసీ మార్కెట్లో ట్రెండ్ అవ్వడానికి అయితే ఖచ్చితంగా అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆ మాత్రం లేకుండా కేవలం 10,000 ఐటీఎల్జీని మనం వెరిఫైడ్ ఐటీఎల్ని స్టేకింగ్ చేయకుండా అప్పటికప్పుడు యూస్ చేస్తే కేవలం 62 వస్తాయి. ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు 20:1 అన్నారు కదండి, అంటే ఇక్కడ 20:1 కాదు, అంతకన్నా ఎక్కువ కూడా మనం తీసుకోవచ్చు. ఎప్పుడు 5 years మనం లాక్ పీరియడ్ పెట్టుకుంటే 1:1 వస్తుంది, అంటే ఒక కాయిన్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు వెస్టింగ్ కూడా తగ్గించుకోవచ్చు. అప్పుడు వెస్టింగ్ దాదాపు 16 months దాకా వెస్టింగ్ పెట్టుకున్నా సరే సేమ్ కాయిన్సే వస్తున్నాయి. ఇక్కడ ఈ కింద ఎక్కువ పెరగట్లే, కానీ ప్రతి నెల ఆ కాయిన్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి అన్లాక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. కానీ ఈ అన్లాక్ అయిన కాయిన్లు కూడా 5 years తర్వాత వస్తాయి. నాకు 5 years దాకా వద్దు, నాకు వెంటనే రావాలి, కానీ ప్రతి నెల కొంచెం రావాలనుకుంటే ఈ రకంగా చేసుకోవచ్చు. అంటే మినిమం బెనిఫిట్ ఇక్కడ రావాలంటే మీకు వెరిఫైడ్ ఐడియాలజీ అనేది ఎక్కువ రావాలి. వెరిఫైడ్ ఐడియాలజీ ఎలా చేస్తారు, హెచ్ఈఎస్, ఏసీఎస్, దాని తర్వాత గ్రూప్ మైనింగ్, దాని తర్వాత మీరు చేస్తే డైలీ మైనింగ్ రేట్, ఇవన్నిటిని బట్టి ఆధారంగా ఉంటుంది. ఎవరికి ఎంత వస్తుందని పర్టికులర్గా మనం ఇంకా చెప్పలేం. మనకి ఫ్యూచర్లోనే కంపెనీ వాళ్ళు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. అప్పుడు మాత్రం మనకు ఒక క్లారిఫికేషన్ అనేది తెలుస్తుంది. ఓకే, కాబట్టి ఈ క్యాలిక్యులేటర్ కావాలనుకున్నా, మీకు దీనికి సంబంధించిన లింక్ కావాలనుకున్నా పక్కన స్కానర్లు ఉన్నాయి కదా, టెలిగ్రామ్ అలాగే వాట్సాప్ స్కానర్ని మీ గూగుల్లోకి వాటిలోకి వెళ్ళి పక్కనే స్కాన్ ఆప్షన్ ఉంటుంది కదా గూగుల్లో, దాని ద్వారా స్కాన్ చేస్తే లింక్ వస్తే దాని మీద క్లిక్ చేసి నా గ్రూపుల్లో జాయిన్ అవ్వండి. ఓకే, ఎందుకంటే అన్ని లింక్స్ మనం యూట్యూబ్లో పెట్టినా చాలామందికి అది ఓపెన్ చేయడం రావట్లేదు కాబట్టి ఈ రకంగా చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా బిగ్ కాయిన్స్ ఉన్న వ్యక్తుల దగ్గర, అంటే ఎక్కువ కాయిన్స్ ఉన్న వ్యక్తులకి ఎంత అమౌంట్ వస్తుందని ఎగ్జాంపుల్ వేసుకుందాం. ఇప్పుడు నా దగ్గర తక్కువ ఒక 25 lakhs కాయిన్స్ ఉన్నాయి. ఈ 25 lakhs కాయిన్స్లో తక్కువ ఒక 2 lakhs కాయిన్స్ వెరిఫైడ్ అని అనుకుందాం. ఎగ్జాంపుల్కి చెప్తున్నా, పక్కగా అయితే అవదో మనకు తెలీదు, జస్ట్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ మాత్రమే. ఓకే, 2 lakhs కాయిన్స్ వెరిఫైడ్ అయినాయి. 2 lakhs కాయిన్స్ కూడా నేను అప్పటికప్పుడే వాడేసుకోవాలనుకుంటే నాకు వచ్చేవి 1250 ఐటీఎల్ మాత్రం. ఓకే, అప్పటికప్పుడే వాడేసుకోవాలనుకుంటే. లేదు నాకు ప్రతీ నెల కూడా కొద్దిగా రావాలి, నేను ఒకేసారి వాడుకోను అనుకుంటే నాకు ప్రతీ నెల కూడా 46 కాయిన్స్ పర్ మంత్ అనేవి వస్తాయి. ఇక్కడ 0 లాకింగ్ పీరియడ్ పెట్టుకొని వెస్టింగ్ మాత్రం 120 months పెట్టుకుంటే. లేదు నాకు కొద్దిగా ఓపిక ఉంది, నేను 5 years దాకా దాచుకుంటానంటే ఎంత అయితే పెడతాం అంత అమౌంట్ వస్తుంది, కానీ 5 years దాకా ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఇదంతా కూడా మన చేతిలోనే ఉంటుంది అన్నమాట. ఎంతకాలం దాచుకోవాలి, వెంటనే మనం దాన్ని సేల్ చేసుకోవాలా లేదా సేల్ చేసుకోవద్దా, ఇవన్నీ కూడా కేవలం మన మైండ్ సెట్ ప్రకారం మనం ఇక్కడ ఆలోచించుకోవాలి. ఎవరు కూడా మనకి దీంట్లో ఇచ్చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ పర్టికులర్గా ఒరిజినల్ది వచ్చిన తర్వాత అసలు ఎంత కాయిన్స్కి ఎంత ఇస్తున్నారు అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఇదంతా కంపెనీ ఇచ్చిన అఫీషియల్దే, కానీ మనకేంటంటే మెయిన్ మన దగ్గర ఎన్ని కాయిన్లు వెరిఫైడ్ వచ్చినాయి అనే దాన్ని బట్టి కదా మనకు తెలుస్తుంది. అంటే కంపెనీ 10% ఇస్తుందా 20% ఇస్తుందా అనేది తెలీదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళకన్నా కూడా తక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ కాయిన్స్ను వెరిఫైడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్కి మీ దగ్గర ఒక 10,000 కాయిన్స్ ఉన్నాయండి, 10,000 కాయిన్స్లో 1000 కాయిన్స్ మాత్రం వెరిఫైడ్ అయినాయి అనుకుందాం. ఎగ్జాంపుల్కి అనుకున్న వ్యక్తి అప్పటికప్పుడు ఒకవేళ సేల్ చేసుకోవాలనుకుంటే ఆయనకి ఎంత వస్తుందండి,
6 కాయిన్లు వస్తాయి. 6 కాయిన్లు అంటే ఎంత? 6 కాయిన్లు అంటే పెద్ద అమౌంట్ ఏం కాదుగా. ఇక్కడ దీంట్లో మనం లెక్కేసుకోవాలంటే 6 కాయిన్లు అనుకుంటే $10 అయితే ఇంత అవుతుంది. పోనీ $10 కాకుండా మనం అనుకున్నట్టు $3 అనుకోండి, కేవలం ఇంత వస్తుంది. కేవలం 2000 కోసం ఆయన అంత కష్టపడతాడా? లేదు కదా. కాబట్టి ఇక్కడ 10,000 ఉన్న వాళ్ళకి కూడా ఒక 2-3 వేల ITLG అనేది వెరిఫైడ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి, కోట్లలో కాయిన్స్ ఉన్నాయి కదా, వాళ్ళందరికీ అన్ని కాయిన్స్ అవ్వవు. వాళ్ళకి 5% 10% అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అన్ని కాయిన్స్ ఒకేసారి అయితే ఎక్కువ బల్క్ కాయిన్స్ అనేవి బయటకు వస్తాయి కాబట్టి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ చేసుకుంటారు మనం. ఇక్కడ ప్రాపర్గా మనకు స్టేకింగ్ ఇవన్నీ వర్షన్ 6లో వస్తాయి కాబట్టి వర్షన్ 6లో వచ్చిన తర్వాత నేను చెప్పేదాకా దయచేసి ఎవరు కూడా కంగారుగా చేసుకోవద్దు. చేసుకుని ఒక్కసారి మీరు ఈ లాకప్ పీరియడ్ అనేది 1 year 2 year 5 year పెట్టేసి ఓకే కొట్టిన తర్వాత మళ్ళీ దాన్ని మీరు బ్యాక్కి తీసుకురాలేదు, చచ్చినట్టు ఇంక మనం వాళ్ళు చెప్పింది తినాలన్నమాట. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయమాకండి. నేను చెప్పేదాకా ఓపిక పట్టండి. అప్పుడు ఎంత వెస్టింగ్ పెట్టాలి, ఎంతకాలం మనం స్టేకింగ్ చేసుకోవాలి, ఎంతకాలం మనం లాక్ పెట్టుకోవాలని నేను చెప్తా. స్టేకింగ్ అన్నా లాకింగ్ అన్నా ఒకటే. ఇదంతా కూడా క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడమాకండి. ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా వెయిట్ చేయండి. కానీ ఒకటి మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మీ యొక్క మైనింగ్ మీరు పర్ఫెక్ట్గా చేసుకోండి. గ్రూప్ మైనింగ్ ఉంటే గ్రూప్ మైనింగ్ చేసుకోండి. అంతా కూడా చూసుకొని కుదిరితే ఏమైనా టీం చేసుకోగలిగితే చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో హాల్వింగ్లు పెరిగితే కాయిన్స్ ఇంకా తక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి. ఓకే, అలాగే ఇక్కడ మైనింగ్ అనేది కూడా జీవితకాలం అయితే ఉండదండి. మైనింగ్ ఒక టైం ఉంటుంది. ఆ మైనింగ్ టైం తర్వాత మెయిన్ నెట్ తర్వాత మైనింగ్ అనేవి కూడా ఆగిపోతాయని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఓకే, ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్ని ఎవరు క్రియేట్ చేశారంటే మన మహేష్ బిరాగ్రస్ వాళ్ళ టీమ్ అయితే చేశారు. దాంతోపాటు బుల్రన్ బ్రదరు, దాంతో సింధు కూడా వేరే చేశారు. కానీ వాళ్ళ దాంట్లో అమౌంట్ క్యాలిక్యులేటర్ లేదు కాబట్టి నేనైతే ఇది చూపించడం జరుగుతుందన్నమాట. ఓకేనండి, ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా ఇంటర్లింక్లు ఎవరైనా రిజిస్టర్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ వీడియో పక్కన మీకు పైన ఫోటో వస్తుంది, ఆ ఫోటో మీద క్లిక్ చేసి చేసుకోవచ్చు. అలాగే ఇంకా మీరు బౌంటీ సీజన్లో పాల్గొనకపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక ఫోటో వస్తుంది, ఆ ఫోటో మీద క్లిక్ చేసి చేసుకోవచ్చు. అలాగే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ చేసుకోవాలంటే పక్కన స్కానర్లు ఉన్నాయి, స్కాన్ చేసి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్ మీ జీకే లుక్స్.